రైట్. నిన్నటి నుంచి ఉమ్మడి మెదక్ అదేవిధంగా కామారెడ్డి జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలకి రెండు జిల్లాలు అతలకుతలమవుతున్నాయి. కొద్దిసేపు క్రితం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జూబ్లీహిల్స్లోని తన నివాసంలో సహచర మంత్రులతో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. మంత్రి సీతక్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, శ్రీధర్బాబు ఇతరత్ర మంత్రులతో రివ్యూ నిర్వహించారు. రివ్యూ ముగిసింది. రివ్యూ ముగిసిన తర్వాత ఆయా జిల్లాల ఇన్ఛార్జ్ మంత్రులు ఆ జిల్లాలకు వెళ్లారు. ప్రస్తుతం ఉమ్మడి నిజామాబాద్ ఇన్ఛార్జ్ మినిస్టర్ సీతక్క నాకు ఫోన్లో లైవ్లో అందుబాటులో ఉన్నారు. ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. మంత్రి గారు నమస్తే అండి. ఏం చెప్తారు? ఇందాక సీఎం గారి నివాసంలో రివ్యూ కూడా అయినట్టుంది. రాష్ట్ర ప్రభుత్వానికి ఎలాంటి ఫీడ్బ్యాక్ ఉంది? ఏం జరుగుతోంది? అదే నష్టం జరిగిన ప్రాంతాలన్నింటినీ కూడా వీలైనంత వరకు మేము లోకల్ ఎమ్మెల్యేలు, లోకల్ గా ఇన్ఛార్జ్ మినిస్టర్స్, అదే విధంగా ఇతర ఎంపీ గారు, మా షబీర్ అలీ గారు, మేమందరం కూడా అక్కడికి వెళ్తా ఉన్నాము. వాళ్ళకు కూడా ఆదేశించడం జరిగింది. మళ్ళీ ముఖ్యమంత్రి గారు కూడా అదే చెప్పడం జరిగింది, చనిపోయిన కుటుంబాలను ఆదుకుంటాం, అదే విధంగా జరిగిన నష్టాన్ని కూడా అంచనా వేసే విధంగా అధికారులను ఆదేశించండి అని కూడా చెప్పడం జరిగింది. వారు కూడా ఇప్పుడు రావడానికి అన్ని ఏర్పాట్లు చేసుకుంటా ఉన్నారు ఈ వరద బాధిత ప్రాంతాల్లో పర్యటించడానికి. ఇప్పుడు మళ్ళీ వర్షం ఉంది. సో పబ్లిక్ అయితే అందరూ కొంత పునరావాస కేంద్రాల్లోకి తరలించి వాళ్లకు ఫుడ్ కానీ ఇతర ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. అన్ని రకాలుగా అధికారులు వ్యవస్థనంతా కూడా అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. ఎప్పటికప్పుడు ముఖ్యమంత్రి గారు రివ్యూ చేస్తున్నారు, మాక్ గైడ్ చేస్తున్నారు. అధికారులను కూడా డైరెక్ట్ గా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా లైన్ లో తీసుకొని మాట్లాడుతున్నారు. మంత్రి గారు, అంటే ములుగులో మీరు పారిశుద్ధ్యం వహిస్తున్న ములుగులో ఈ సీజన్ లో హైయెస్ట్ 22-28 సెంటీమీటర్ వర్షపాతం నమోదైంది. కానీ ఈసారి అంతకు మించి రికార్డు బ్రేక్. కొన్ని చోట్ల 35, కొన్ని చోట్ల 42, కొన్ని చోట్ల 48 సెంటీమీటర్ల వర్షపాతం కామారెడ్డి, మెదక్లో అక్కడిక్కడ అనేది తెలుస్తుంది. అంటే ప్రభుత్వం అంటే ముందస్తుగా మేల్కొందని చెప్పొచ్చా? లేకుంటే ప్రభుత్వ పరంగా ప్రికాషన్స్ ఎట్లా ఉన్నాయి? రెస్క్యూ మెజర్స్ ఎట్లా ఉన్నాయి? అంతా గత లాస్ట్ వర్షంలో కూడా ములుగు జిల్లాలో ఫస్ట్, సెకండ్, థర్డ్ అన్ని ములుగులనే పడ్డది. లాస్ట్ 10 days బ్యాక్ పడ్డది. దాంట్లో ఫస్ట్ ఎక్కువ వర్షపాతం సెకండ్, థర్డ్ అంతా అక్కడే ములుగు జిల్లాలోనే కురిసింది. అయినా కూడా మేము అక్కడ ఉన్న యంత్రాంగం అంతా ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూ పబ్లిక్ ఇబ్బంది కాకుండా చూసుకున్నాము. సేమ్ టైంలో ఇక్కడ కూడా పడ్డది. అది అంటే తెల్లారగట్ల 3 గంటలకు అయింది. ఇది 3 నుంచి పడ్డది. సేమ్ టైంలో ఇక్కడ క్లౌడ్ బరస్ట్ అయింది. దాన్ని కొంత ఊరి మీద ఒకటేసారి ఇట్లా వరదలాగా వచ్చి పడడం జరిగింది. అయినా కూడా పబ్లిక్ అంతా సేఫ్ లోకి వచ్చారు. ఒక పాత ఇళ్లలో ఉన్నటువంటి వాళ్ళు గోడ కూలి 3 డెత్ రేట్ మా దృష్టికి రావడం జరిగింది. సో వాళ్ళను కూడా సీఎం గారు ఆదుకుంటామని హామీ ఇవ్వడం జరిగింది. కాబట్టి ప్రజలు భయపడాల్సిన అవసరం లేదు. జాగ్రత్తగా ఉండడం, అప్రమత్తంగా ఉండడం, అధికారులందరం ఫీల్డ్ లో ఉండడం, మేము కూడా ఎప్పటికప్పుడు వాళ్ళకు మానిటరింగ్ చేయడం, ధైర్యం చెప్పడం అనేది ఇప్పుడు మనం ముందున్నటువంటి సమస్య. కాబట్టి ఎక్కడికక్కడ వెహికల్స్ పెట్టినాము, తర్వాత పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసినాము, మంచినీరు, ఫుడ్ అవన్నీ కూడా సప్లై చేస్తున్నారు, అధికారులు చేస్తున్నారు. మా కార్యకర్తల పరంగా కూడా మేము ఎక్కడికక్కడ అలర్ట్ చేస్తున్నాం, అందుబాటులో ఉన్నారు. కాబట్టి ఇప్పుడు వర్షం వచ్చినప్పుడు కొంత బయటికి వెళ్ళొద్దని కూడా మేము, అంటే వాగులు దాటద్దు, చెరువుల కింద ఉండే ఆ చెరువులను కూడా ఎప్పటికప్పుడు చూసుకోవాలి. ఊర్ల మీదకి వరద వస్తుంది, ఇలాంటివన్నీ కూడా మేము ప్రికాషన్స్ ఇస్తా ఉన్నాం. మంత్రి గారు అంతా ఈ సీజన్లో అతి రికార్డు వర్షపాతం ఉమ్మడి మెదక్ కానీ, తర్వాత కామారెడ్డి, నిజామాబాద్ ప్రాంతాల్లో కానీ, అంటే మ్యాన్ లాస్ లక్కీలీ ఏంటంటే మ్యాన్ లాస్ ఎక్కువగా జరగలేదు, కానీ ఆస్తి నష్టం బాగా జరిగినట్టు. ఎందుకంటే ఇప్పుడు R&B రోడ్లు బాగా లాస్ అయిపోయినాయి, అగ్రికల్చర్ పూర్తిగా దెబ్బతిన్నది, అదేవిధంగా రెవెన్యూ డిపార్ట్మెంట్ కూడా కొంత నష్టం వాటిల్లే అవకాశం ఉంది. అటు రెవెన్యూ డిపార్ట్మెంటు, R&B, అగ్రికల్చర్ సంయుక్త బృందాలు రంగంలోకి దిగుతాయా? నష్టం అంచనా ఎట్లా వేస్తారు? ఎంత ప్రాథమికంగా ఎంత అంచనా వేశారు? సీఎం రివ్యూలో చెప్పినారా? అదే చెప్పడం జరిగింది. ఇంతసేపు మాట్లాడిండు సీఎం గారు కూడా. ఇవన్నీ ఎక్కడెక్కడైతే వరద ఉధృతంగా ఉండి వర్షంతో నష్టపోయినటువంటి ప్రాంతాలకు కూడా వారు 2 గంటల తర్వాత ప్రిపేర్ రావడానికి సిద్ధంగా ఉన్నారు, ఏర్పాటు చేస్తున్నారు. కొంత ఈ నష్టాన్ని కూడా అంచనా వేయాలని అధికారులను కూడా ఆదేశించడం జరిగింది. అంటే మేము తీసుకోవాల్సినటువంటి ప్రికాషన్స్ అన్ని కూడా మాక్సిమం ఎక్కడ అలర్ట్ చేసి తీసుకోవడం జరుగుతా ఉంది.